SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు. అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి. ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది. ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్. వేర్ ర్యాట్ రైస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే, లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే, నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పుడు అడగలేదు, ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నా, ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నా, వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి, నేనేదో కోర్టు సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా, 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్. అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే, నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు అయ్యండి, మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం. మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది, నన్ను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని నేను సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే, ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్లను అడుగుతారా? హీరోలను అడగను. అడగరా? హీరోలను అడగను. ఏదైనా ఉంటే డైరెక్టర్లను అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్లను అడగాలి, అంతే. మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం, అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును. నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్. ఎందుకో వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతాను. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి, 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్ మీ విక్రమార్కుడు సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్, అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేమ్, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ, ఒకరిని చేయి చాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్క్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను. సుమా గారు లేకపోతే రాజీవ్ కళ గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా?
ఎలా ఉండేది? ఎలా ఉండేది? ఇంతకన్నా బాగుండేదేమో, ఉమ్, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. ఉమ్, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఉమ్, కదా. ఆ, అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఉమ్, ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఉమ్, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. ఉమ్, 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 2 పాసిబిలిటీసే. ఆ, ఆ, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. యాక్ట్ చేస్తారు. ఆ, ఆ, రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఆ, ఎప్పుడుది? వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఆ, టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో, సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. ఉమ్, ఉమ్, అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఉమ్, ఉమ్, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. ఉమ్, ఉమ్, అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, ఉమ్, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో ఉమ్, 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడిని. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఉమ్, 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 ఆ, ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డెంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్, మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేమంతకు మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. యాక్చువల్గా నా జోన్ వేరు. నా తాలూకు నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి, అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల. నాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమ గారు గొడవలు అవుతాయా? ఎందుకో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా, లైఫ్ అని. గొడవలు ఏమీ అవసరం లేదు, తప్పదే. ఏది? డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే.